దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకా వీళ్ళని నేను కాదు శత్రువులే శిక్షించని అనేసి శత్రువులకి ఆయన బలాన్ని అప్పచెప్పాడంట. లేదంటే ఇశ్రాయేలు ప్రజల్ని పట్టుకోవడం కానీ తాకడం కానీ ఎవ్వరి వల్ల కాదు. రాజుల సహితమే ఒక్కొక్క వ్యక్తికి ఓడించిన దేవుడు, వణికించిన దేవుడు. అబ్రహాంకి అబీమెలెకు భయపడ్డాడు, ఇస్సాక్కి అబీమెలెకు భయపడ్డాడు. వీళ్ళు లెక్క కాదు, కానీ ఎందుకు అప్పచెప్పాడు అనేసి అంటే వీళ్ళు మాట వినని వ్యక్తులుగా ఉన్నారు కనుక. ఈరోజు మనం ఎందుకు రోజు వాక్యాన్ని చదువుకొని ఇక్కడ వివరిస్తాను తెలుసా? మాకేదో వాక్య జ్ఞానం ఉందని మీకు చెప్పడానికి కాదు, లేదంటే మీకు ఖాళీగా ఉందని ఇక్కడ కూర్చోడానికి కాదు. వాక్యాన్ని బట్టి మనము సరిచేయబడుతూ వాక్యాన్ని బట్టి ఇలా ఉండాలిరా అని మనం నేర్చుకోవడానికి. ఇప్పుడు ఏమన్నా నేర్చుకుంటున్నామా? ఏమైనా మార్పు వస్తుందా మన ఆత్మీయ జీవితంలో కానీ, ప్రార్థన